హాయ్ ఎవ్రీవన్. మన లాస్ట్ వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చి డీక్లటరింగ్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామండి ఈరోజు. మనమందరం మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోపోయే వరకు కలిసి కూర్చునే ప్లేస్ ఒకటి ఉందండి. అదే డైనింగ్ టేబుల్. ఆ డైనింగ్ టేబుల్ని కొన్ని ఈజీ స్టెప్స్ తోటి ఎలా డీక్లటర్ చేయాలో ఈరోజు చూద్దాం. మనలో చాలామంది ఇళ్లలో డైనింగ్ టేబుల్ మీద ఉంచే వస్తువులు, తాగేసిన వాటర్ బాటిల్స్, పచ్చళ్ళు, పొడులు, నెయ్యి, టూత్ పిక్స్, మెడిసిన్స్, ఫ్రూట్స్ అన్నిటితోనే నింపేస్తారండి డైనింగ్ టేబుల్. ఇలా నిండినప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఇవి రోజు మనం క్లీన్ చేయలేం. సో దీని మీద ఒక డస్ట్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ డస్ట్ ఫామ్ అయిన తర్వాత ఆ డస్ట్ ఫామ్ అయిందే ఓపెన్ చేసుకుని యూజ్ చేస్తూ ఉంటాం. లేదంటే ప్రతిరోజు డస్టింగ్ చేయాలి. ఇలా పెట్టుకున్నప్పుడు డస్టింగ్ కూడా వీలుగా ఉండదు. రోజు డస్టింగ్ చేయడం చాలా పెద్ద పని అవుతుంది. అదే కనుక వీటన్నిటికీ ఒక ప్లేస్ కనుక అసైన్ చేసి ఆ ప్లేస్లో వీటిని పెడితే మనకి ఇంత క్లట్టర్ ఉండదు. భోజనం చేసేటప్పుడు కూడా చాలా హాయిగా నీట్గా అనిపిస్తుంది. ఏమేమి ఎక్కడ పెట్టుకుంటే నీట్గా అనిపిస్తుందో ఒకసారి చేసి చూద్దాం. నాకు ఇన్ని కలర్ వాటర్ బాటిల్స్ యూజ్ చేయడం ఇష్టం ఉండదండి. ఏదో ఒక కలర్ అయినా తీసుకోవాలి. మోస్ట్లీ నేనైతే గ్లాస్ వాటర్ బాటిల్స్ యూజ్ చేస్తాను. మనం ఈ రోజుల్లో పచ్చళ్ళు అందరూ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటున్నాం చాలా మటుకు వరకు. చిన్న చిన్న టిన్స్లో ఒక 1 వీక్కి సరిపడే పచ్చళ్ళు డైనింగ్ టేబుల్ మీద మెడిసిన్స్ అన్నిటికీ ఒక డ్రావర్ కనుక మనం పెట్టుకుంటే అందులోనే మెడిసిన్స్ అన్నీ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. టూత్ పిక్స్, డైనింగ్ టేబుల్ మ్యాట్స్, అలాగే ఎక్స్ట్రా స్పూన్స్ లాంటివన్నీ కూడా ఒక డ్రావర్ అరేంజ్ చేసుకుంటే డైనింగ్ టేబుల్కి దగ్గరగా ఉండే డ్రావర్లో పెట్టుకుంటే మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. డైనింగ్ టేబుల్ని ఒక స్మూత్ క్లాత్తో క్లీన్ చేసేసుకుని లాస్ట్లో ఫైనల్గా చక్కగా సాల్ట్ అండ్ పెప్పర్ అరేంజ్ చేసుకోండి. చిన్న చిన్న టిన్స్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇంత హాయిగా ఉన్న డైనింగ్ టేబుల్ మీద హ్యాపీగా కూర్చుని భోంచేయాలనిపిస్తుంది కదా. భోజనం అవ్వంగానే అమ్మతో కబుర్లు చెప్తూ వేటి ప్లేస్లో వాటిని పెట్టేస్తే పిల్లలకి, అలాగే శ్రీవారు కూడా 4 కబుర్లు చెప్తూ పిల్లలతోటి భార్యతోటి సరదాగా సర్దేస్తే డైనింగ్ టేబుల్ నీట్గా ఉంటుంది. మనకు కూడా ఎప్పుడు వచ్చినా దాని మీద కూర్చుని కబుర్లు చెప్పుకోవాలి అని అనిపిస్తుంది. పని అంతా ఒకరి బాధ్యతే అవ్వదు. అందరం తలకో చెయ్య వేసి సర్దుతాం. డైనింగ్ టేబుల్ నీట్గా ఉంచుతాం. మరికొన్ని డీక్లటరింగ్ ఐడియాస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.